హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 30, 31 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ప్రశ్నాపత్రాల లీకేజీలు మరియు పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడానికి పార్లమెంట్ ఇటీవల ఏ బిల్లును ఆమోదించింది? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ సవరణ బిల్ అండి 2026. ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. అదే సమయంలో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026 అంటే వందే మాతరం బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదించింది. అయితే ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టగా పార్లమెంట్లో దీనిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ముందుకు తీసుకువెళ్లారు. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే మొత్తం 2 బిల్లులు ప్రవేశపెట్టారండి. అందులో ఒకటి ప్రశ్నాపత్రాల లీకేజీలు మరియు పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడానికి పార్లమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించిందండి. అయితే ఈ బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. మరి ఇంకో బిల్ ఏంటంటే వందే మాతరం బిల్ అండి. అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026. ఈ బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర హోమ్ మినిస్టర్ ఎవరు అమిత్ షా ప్రవేశపెడితే దానిని ఎవరు ముందుకు తీసుకెళ్లారంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ముందుకు తీసుకెళ్లారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మిస్ టీన్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ప్రసూచి పాండా. ఆమె ఒడిశాలోని బెర్హాంపూర్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని అండి. మిస్ టీన్ దివా గ్రాండ్ ఫినాలే రాజస్థాన్లోని జైపూర్లో జరిగిందండి. ఈ విజయంతో ఆమె 2026లో జరిగే ప్రపంచ మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారండి. ఈ జాతీయ టైటిల్ను గెలుచుకున్న ఒడిశాకు చెందిన తొలి టీనేజర్ కూడా ఆమెనండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఏ టైటిల్ అండి? మిస్ టీన్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ప్రసూచి పాండా. ఈమె ఎక్కడికి చెందినవారంటే ఒడిశాలోని బెర్హాంపూర్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని అండి. గ్రాండ్ ఫినాలే ఎక్కడ జరిగిందండి? రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. అయితే ఈ విజయంతో ఆమె 2026లో జరిగే ప్రపంచ మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారండి. అయితే ఈ జాతీయ టైటిల్ను గెలుచుకున్న ఒడిశాకు చెందిన తొలి టీనేజర్ ఆమెనండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ పురుష పారా అథ్లెట్గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ దిలీప్ మహాడు గవిట్ అండి. ఏ విభాగంలో అంటే పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో స్వర్ణ పతకం గెలిచారండి. 10.71 సెకండ్లలో రేసును పూర్తి చేసి గేమ్స్ రికార్డును సృష్టించారండి. మహమ్మద్ బాసిల్ మోర్సింగనా కత్తి రజత పతకం సాధించడంతో భారత్కు చారిత్రాత్మక 1-2 ఫినిష్ లభించిందండి. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ సాంటోస్ కాంస్య పతకం గెలుచుకున్నారండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ పురుష పారా అథ్లెట్గా ఎవరు నిలిచారు అంటే దిలీప్ మహాడు గవిట్ అండి. ఏ విభాగం అంటే పురుషుల 100 మీటర్ల T47 విభాగంలో స్వర్ణ పతకం సాధించారండి. ఎంత సెకండ్లో రేసును పూర్తి చేశారండి? 10.71 సెకండ్లో రేసును పూర్తి చేసి గేమ్స్ రికార్డును సృష్టించారండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ ప్లేస్ రజత పతకం కూడా భారతే సాధించిందండి. ఎవరు? మహమ్మద్ బాసిల్ మోర్సింగనా కత్తి. దీంతో భారత్కు చారిత్రాత్మక 1-2 ఫినిష్ లభించిందండి. అయితే మూడవ ప్లేస్ కాంస్య పతకం ఎవరు గెలుచుకున్నారంటే ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ గెలుచుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు తొలి బ్యాంక్ క్వాంటమ్ ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఎన్ చంద్రబాబు నాయుడు, పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ అశోక్ చంద్ర సమక్షంలో జరిగిందండి. ఈ హబ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీలోని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటు చేయబడుతుందండి. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికలను బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో వినియోగించనున్నారండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే భారతదేశపు తొలి బ్యాంక్ క్వాంటమ్ ఫిన్టెక్ హబ్ ఏర్పాటు చేయడానికి ఏ బ్యాంకు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆంధ్రప్రదేశ్. ఎవరి సమక్షంలో ఇవి జరిగింది ఒప్పందం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి సిఇఓ అయిన అశోక్ చంద్ర సమక్షంలో జరిగింది. అయితే ఎక్కడ లొకేషన్ ఏర్పాటు చేయబడుతుంది ఇది అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీలోని అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటు చేయబడుతుంది. అయితే ఇది దేనికోసం వినియోగిస్తారు అంటే ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికలను బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో వినియోగించనున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
భారత నౌకాదళం కోసం నిర్మించిన 7వ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఇటీవల ఏ నౌకను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ మచిలీపట్నం అండి. ఈ నౌకను కేరళలోని కొచ్చిలో ప్రారంభించారండి. దీనిని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిందండి. ఈ నౌకకు ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక ఓడరేవు నగరం మచిలీపట్నం పేరు పెట్టారండి. ఈ నౌక నీటి అడుగున నిఘా, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, లో ఇంటెన్సిటీ మారిటైమ్ ఆపరేషన్స్ అలాగే మెయిన్ వార్‌ఫేర్ నిర్వహించే సామర్థ్యం కలిగి ఉందండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుందాం. భారత నౌకాదళం కోసం నిర్మించిన ఎనిమిదండిది 7వ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్‌గా ఇటీవల ఏ నౌకను ప్రారంభించారు అంటే మచిలీపట్నం అండి. ఎక్కడ ప్రారంభించారంటే కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు. ఎవరు నిర్మించారు దీన్ని అంటే కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. అయితే ఈ నౌకకు ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక ఓడరేవు నగరం మచిలీపట్నం పేరు పెట్టారు. అయితే ఈ నౌక సామర్థ్యం ఏంటంటే నీటి అడుగున నిఘా, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, లో ఇంటెన్సిటీ మారిటైమ్ ఆపరేషన్స్ అలాగే మెయిన్ వార్‌ఫేర్ నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో 2 పతకాలు గెలిచిన తొలి భారతీయ పురుష లాంగ్ జంపర్‌గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ మురళీ శ్రీశంకర్ అండి. ఆయన 2022లో ఎక్కడ జరిగాయండి కామన్‌వెల్త్ గేమ్స్? బర్మింగ్‌హామ్‌లో జరిగాయి. మరియు ఇప్పుడు 2026 ఎక్కడ జరుగుతున్నాయి? గ్లాస్గోలో జరుగుతున్నాయి. వరుస రజత పతకాలు సాధించారండి ఈ రెండింట్లో కూడా. 2026లో ఆయన 8.09 మీటర్ల జంప్‌తో రజత పతకం గెలుచుకోగా 2022లో 8.08 మీటర్ల జంప్‌తో తొలి రజత పతకం అప్పుడు సాధించారండి. ఓకేనా? అలాగే 2023లో నెలకొల్పిన 8.41 మీటర్లతో భారత జాతీయ రికార్డు కూడా ఆయన పేరిటనే ఉందండి. కీ పాయింట్స్ చూసుకుందాం. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో 2 పతకాలు గెలిచిన తొలి భారతీయ పురుష లాంగ్ జంపర్‌గా ఎవరు నిలిచారు అంటే మురళీ శ్రీశంకర్. ఎక్కడెక్కడ జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ చూసుకుందామా? 2022లో బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో, 2026 ఎక్కడ జరుగుతున్నాయి? గ్లాస్గోలో జరుగుతున్నాయి. ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరుసగా రజత పతకాలు సాధించాడండి. అయితే ఒకసారి ఆయన ఎన్ని మీటర్లు జంప్ చేశారని చూసుకుంటే 2026లో 8.09 మీటర్లు, 2022లో అయితే 8.08 మీటర్లు జంప్‌తో తొలి రజత పతకాలు సాధించారు. అయితే ఇంకొక రికార్డు కూడా ఆయన పేరు మీదే ఉందండి. మన భారత జాతీయ రికార్డు 2023లో నెలకొల్పారు. ఎంత అంటే 8.41 మీటర్లప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాను గౌరవిస్తూ ఇటీవల కనుగొన్న కొత్త పాలిమర్ శిలీంధ్ర జాతికి ఏ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. మైక్రోపోరల్లస్ కొల్హాపురెన్సిస్. ఈ పేరు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాను గౌరవిస్తూ పెట్టారండి. ఈ శిలీంధ్రం పసుపు నారింజ రంగు నుంచి బూడిద గోధుమ రంగు వరకు గొడుగు ఆకారంలో ఉంటుందండి. పాలిమర్ శిలీంధ్రాలు సాధారణంగా చెక్కపై పెరిగి ఫలదేహం అడుగు భాగంలో రంధ్రాలు కలిగి ఉంటాయండి. ఈ పరిశోధనా ఫలితాలను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నిలుంబోలో ప్రచురించారండి. ఇది సాప్రోట్రోపిక్ శిలీంధ్రం అంటే చనిపోయిన సేంద్రియ పదార్థాలపై జీవించే శిలీంధ్రం అండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఏ స్టేట్ అండి? మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాను గౌరవిస్తూ ఇటీవల కనుగొన్న కొత్త పాలిమర్ శిలీంధ్ర జాతికి ఏ పేరు పెట్టారు అంటే మైక్రోపోరెల్లస్ కొల్హాపురెన్సిస్. అయితే ఇది ఏ రంగు ఆకారంలో ఉంటాయి అంటే పసుపు నారింజ రంగు నుంచి బూడిద గోధుమ రంగు వరకు గొడుగు ఆకారంలో ఉంటుంది. ఎక్కడ ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నెలుంబోలో ప్రచురించారు. అయితే ఇది ఏదండి? సాప్రోట్రోపిక్ శిలీంధ్రం అంటే చనిపోయిన సేంద్రియ పదార్థాలపై జీవించే శిలీంధ్రం అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సర్బత్ ఏఐ ప్రాజెక్ట్ కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ అండి. ఈ కార్యక్రమాన్ని పంజాబ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ అధికారికంగా ప్రకటించారండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానం మరియు డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఈ పాఠ్యాంశం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు అమలు చేయబడుతుందండి. ఈ పాఠ్య ప్రణాళిక సింగపూర్, ఫిన్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ఉత్తమ విధానాలను అనుసరిస్తుందండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ పేరేంటండి? సర్బత్ ఏఐ ప్రాజెక్ట్. ఏ క్లాసెస్ అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అంటే పంజాబ్. అయితే ఈ కార్యక్రమాన్ని అక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరు? హర్జోత్ సింగ్ బైన్స్ అధికారికంగా ప్రారంభించారండి. అయితే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానం మరియు డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడం అండి. ఈ పాఠ్యాంశం అనేది ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి పాఠశాల వరకు అమలు చేశారండి. అయితే ఈ పాఠ్య ప్రణాళిక
సింగపూర్, ఫిన్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ఉత్తమ విధానాలను అనుసరిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు తొలి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడనుంది? కరెక్ట్ ఆన్సర్ గ్వాలియర్ అండి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కుదిరిందండి. ఇది టెలికమ్యూనికేషన్ శాఖ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న కార్యక్రమం అండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించడం, అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఈ ప్రాజెక్ట్ మొదటి దశ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 493 నుంచి 500 కోట్ల వరకు మద్దతు అందించిందండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే, భారతదేశపు తొలి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడనుంది అంటే గ్వాలియర్ అండి. అయితే ఈ అవగాహన ఒప్పందం ఎక్కడ కుదిరింది అంటే ఈ ప్రాజెక్టుకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కుదిరిందండి. ఎవరెవరి మధ్య అంటే టెలికమ్యూనికేషన్ శాఖ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతుందండి. లక్ష్యం ఏంటంటే టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం అండి. అయితే ఈ ప్రాజెక్ట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించిందండి? 493 నుంచి 500 కోట్ల వరకు మద్దతు అందించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు తొలి ప్రత్యేక డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ లక్నో అండి. దీనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారండి. మిలిటరీ మెడిసిన్లో యుద్ధ గాయాలు, సైనిక ఆపరేషన్ల సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, యుద్ధ భూమి వైద్య సేవలు, విపత్తు సహాయక చర్యలు, వైద్య లాజిస్టిక్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతుందండి. కీ పాయింట్స్ చూసుకుంటే, భారతదేశపు తొలి ప్రత్యేక డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అంటే లక్నో అండి. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారండి. అయితే ఇది దేనిపై దృష్టి పెడుతుంది అంటే యుద్ధంలో గాయాలు, సైనిక ఆపరేషన్ల సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, యుద్ధ భూమి వైద్య సేవలు, విపత్తు సహాయక చర్యలు, వైద్య లాజిస్టిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రారంభించిన భారతదేశపు తొలి సౌరశక్తితో నడిచే మొబైల్ నీటి శుద్ధీకరణ వాహనం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ జలయాన్ అండి. దీనిని సిఎస్ఐఆర్, సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు రైట్ వాటర్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయండి. ఈ వాహనం సౌరశక్తిని వినియోగించడం వల్ల పర్యావరణ హితమైనదండి. దూర ప్రాంతాలు మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని అందించేందుకు దీనిని రూపొందించారండి. అలాగే విపత్తు ప్రాంతాలకు బాటిల్ నీటిని రవాణా చేసే ఖరీదైన, నెమ్మదైన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుందండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే, ఇటీవల ప్రారంభించిన భారతదేశపు తొలి సౌరశక్తితో నడిచే మొబైల్ నీటి శుద్ధీకరణ వాహనం పేరు ఏమిటి అంటే జలయాన్. అయితే ఎవరు అభివృద్ధి చేశారు దీన్ని అంటే సిఎస్ఐఆర్, సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు రైట్ వాటర్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయండి. అయితే ఈ వాహనం సౌరశక్తిని వినియోగించడం వల్ల పర్యావరణ హితమైనదండి. అయితే దేనికోసం రూపొందించారు ఇది అంటే దూర ప్రాంతాలు మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటిని అందించేందుకు దీనిని రూపొందించారండి. అలాగే విపత్తు ప్రాంతాలకు బాటిల్ నీటిని రవాణా చేసే ఖరీదైన, నెమ్మదైన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలో ప్రారంభించిన కొత్త ఆదాయపు పన్ను కార్యాలయ సముదాయం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆయకర్ సింధు అండి. ఈ కార్యాలయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉందండి. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పరిధిలోని ఆదాయ పన్ను శాఖకు చెందిన కార్యాలయ సముదాయం అండి. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, అలాగే ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం అండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరండి? నిర్మలా సీతారామన్ ఎక్కడ? ముంబైలో ప్రారంభించిన కొత్త ఆదాయపు పన్ను కార్యాలయ సముదాయం పేరు ఏమిటి అంటే ఆయకర్ సింధు. ఎక్కడుంది ఈ కార్యాలయం అంటే ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉందండి. అయితే ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పరిధిలోని ఆదాయ పన్ను శాఖకు చెందిన కార్యాలయ సముదాయం అండి. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, అలాగే ఆధునిక కార్యాలయ వాతావరణాన్ని కల్పించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్లో చెప్పండి. పార్లమెంట్లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026 దానినే వందే మాతరం బిల్ అంటాం. ఎవరు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.